హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మన ఊరు మన గుడి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసరికి నేను మొన్న చెప్పాను కదా, పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు అలాగే కొత్తూరు గ్రామ మధ్యాలుగా కొలువై ఉన్న పొందుగోల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి టెంపుల్ దగ్గరికి మనం అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాము. ఆ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది కదా, మీకు చూపిద్దామని చెప్పని తీసాను వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వెళుతున్నాము. పులిపాడు నుంచి బయలుదేరాము మేము ఆ పొందుగోల టెంపుల్ దగ్గరికి బయలుదేరాము. ఫ్రెండ్స్, వెళ్తున్నాము బండి మీద. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి బయలుదేరాము ఆ టెంపుల్ దగ్గరికి. ఇద్దరం కూడా, మీరందరూ కూడా చూడండి వీడియోని. వెళ్తున్నాం ఫ్రెండ్స్, దగ్గరలోకి వచ్చేసాము కూడా. మన పులిపాడు నుంచి అయితే దాదాపుగా మనకి 7 కిలోమీటర్స్ దాకా ఉంటుంది ఆ టెంపుల్ దగ్గరికి. 7 కిలోమీటర్స్లో మనం ఆ టెంపుల్ దగ్గరికి మనం వెళ్ళిపోవచ్చు. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీకు వీడియోలో చూపిస్తాను కదా, చూడండి. అసలు టెంపుల్ అయితే అంత అద్భుతంగా ఉందంటే అక్కడ ఉన్న టెంపుల్ కూడా మొత్తం బాగు చేస్తున్నారు. అదంతా కూడా మేము పోయినప్పుడు ఇప్పుడు పోయి చూసేసరికి కూడా బాగు చేస్తున్నారు. చూపిస్తాను చూడండి, మీకు వీడియోలో. దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. అక్కడ చూడండి, బోర్డు దగ్గరకు వస్తాం చూడండి. అది కొన్ని ఫ్రెండ్స్ వచ్చేసాము. ఇక్కడ రాశారు చూడండి, శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయం పొందుగుల భారతీయ పురావస్తు శాఖ వాళ్ళకి కింద వచ్చిందట ఆ టెంపుల్. 7 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ అని రాశారు. అక్కడికి వెళుతున్నాం మనం. ఇంకా బయలుదేరాము. ఇదంతా కూడా అడవి ప్రాంతం. ఇదంతా కూడా అంటే ఒక్క మనిషి కూడా లేరు ఇటువైపు. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ ఒక్కళ్ళు కూడా లేరు ఇక్కడ. ఇటువైపు మొత్తం అడవే. ఎవరు ఏది వచ్చినా కానీ మనకు అక్కడ ఏముంటుందో కూడా తెలియదు ఫ్రెండ్స్. అక్కడ అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయంట. అంటే పులులు అవి కాదు, మామూలుగా నెమళ్ళు, జింకలు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయంట అక్కడ. చూడండి, ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయంట అక్కడ. అంటే ముళ్ళ పందులు ఇవన్నీ కూడా తిరుగుతాయని చెప్పి అన్నారు. మొత్తం అడివే, ఎవరు లేరు. ఎక్కడో ఒక్కడ 2-3 తగిలారు మాకు దారి మధ్యలో, అంతే. ఇంకెవరు లేరు ఆ దారిలో. మాకు ఎవరు కూడా కనపడలేదు. చూడండి ఫ్రెండ్స్, వస్తారు వాళ్ళు కూడా కనపడతారు. చూడండి, ఎటు పోతున్నా కానీ మొత్తం అడవే ఫ్రెండ్స్. అసలు దారిలో వెళ్తున్నా కానీ చుట్టుపక్కల చూడండి, అదంతా అడవే. చూడండి, ఇటువైపు కూడా చూపిస్తాను. మొత్తం అడవే, రాళ్ళు అడవులు మొత్తం అయిపోయి. ఇప్పుడు మొత్తం బాగు చేస్తున్నారు చూడండి. అదంతా కూడా ప్లేస్ మొత్తం బాగు చేస్తున్నారు. స్తంభాలు అవన్నీ వేస్తున్నారు. ప్లేస్ అంతా కూడా చూడండి ఎంత బాగుందని. అదిగోండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా, మాకు ఒక బండి ఎదురవుతున్నాను. ఎదురయ్యారు వాళ్ళు, ఒక్కళ్ళు ఎదురయ్యారు. అటువంటి వస్తున్నారు వాళ్ళు, టెంపుల్ దగ్గరికి వెళ్ళి వస్తున్నారు మరి చూసి రావడానికి. మేము అక్కడికే వెళ్తున్నాం కాబట్టి మీకు చూపిద్దామని చెప్పని తీసాను ఫ్రెండ్స్. ఈ టెంపుల్ కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ కూడా. అంటే చల్లటి వాతావరణం, ఇదంతా కూడా బాగుంది. వాతావరణం కూడా బాగుంది. మొత్తం అడవే, ఎటు చూసినా మొత్తం అడవి, చెట్లు అడవులే మొత్తం కూడా. మనకి చుట్టుపక్కల మొత్తం ఏమి లేవు. చూడండి, చాలా 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 అంటే చాలా బాగుంది. ఇదంతా రాళ్ళు, ఇదంతా కూడా మొత్తం బాగు చేస్తారంటే. ఇదంతా కూడా రోడ్డు వేస్తా అని చెప్పన్నారు వాళ్ళు. అడిగాము అక్కడ, మేము అడిగితే అక్కడ ఇదంతా కూడా రోడ్డు వేస్తారు, గుడి బాగు చేస్తున్నారు, ఇదంతా కూడా రోడ్డు వేస్తారు మొత్తం కూడా అని చెప్పన్నారు. మొన్న నేను అవలింగ స్వామి గుడి బ్లాగ్ కూడా చేశాను కదా వీడియో. అటువైపు దారేస్తారట. అవలింగ స్వామి గుడికి వెళ్ళి బాటకెళ్ళి కూడా దారేస్తారని చెప్పన్నారు వాళ్ళే. ఇటు పక్కనే ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది పక్కనే. మన ఇటు వెనకాల మిస్ అయింది, అది మీకు చూపించలేదు. ఇది బ్రిడ్జి. ఇటువైపు వెళ్ళాలి ఫ్రెండ్స్ లోపలికి. ఇది చాలా లోపలికి వెళ్ళాలి టెంపుల్లోకి. నేను లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇటువైపు టెంపుల్కి దారి మొత్తం చుట్టూ మొత్తం చెట్లు అడవే, మొత్తం అడవే ఫ్రెండ్స్. ఇదంతా ఏం లేదు, మొత్తం అడవే. ఒక్కళ్ళు కూడా లేరు ఇక్కడ. మేము చూసాము, ఎవరు ఉన్నారా అని చెప్పి కూడా చూసాము, ఎవరు లేరు. మొత్తం చుట్టూ మొత్తం అడవే, ఏం లేదు. మట్టి రోడ్డు మొత్తం చుట్టూ మొత్తం అడవే. చెట్లు అవే ఉన్నాయి, ఏం లేవు. మా అదృష్టం కూడా ఏం రాలేదు మేము వచ్చినప్పుడు. చూద్దాం గుడి ఎట్లా ఉందని మీకు చూపిస్తాను. అది కూడా ఫ్రెండ్స్, గుడి టెంపుల్ కనపడుతుంది కదా మీ అందరికి కూడా. టెంపుల్ చూడండి, ఈ చుట్టుపక్కల కట్టి ఉంచారు. అదే ఉండటానికి చేయడానికి కట్టారట అదంతా కూడా. చూడండి, అది ఒక టెంపుల్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ బండి ఆపేమో దిగాము, మీకు చూపిద్దాం అని చెప్పని దిగాము. చూడండి, టెంపుల్ అంటే ఇదిగోండి ఫ్రెండ్స్, భారతీయ పురావస్తు సర్వేక్షణ అని ఉంది అక్కడ కూడా. మీకు అదే చూపిద్దామని చెప్పి చూపించలేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా రాళ్ళు, ఆ రాళ్లతో కడతారట అక్కడ టెంపుల్ని. అది ఒక 2 రూమ్స్ కట్టేశారు అక్కడ. ఈ మొత్తం అంతా బాగు చేస్తున్నారు టెంపుల్ని కూడా వీళ్ళు. ఇక్కడ బోర్డు ఏదో పడిపోయి ఉంది. టెంపుల్ అంతా బాగు చేస్తున్నారు వీళ్ళు. టెంపుల్ లోపల మొన్న మధ్య స్వామివారిని తీసి పునఃప్రతిష్ఠ కోసం అని చెప్పి మామూలు స్వామివారిని తీశారు. తర్వాత గుడి అయిపోయిన తర్వాత మొత్తం చేస్తారట అన్ని కూడా. చూడండి గుడి మొత్తం టెంపుల్ని, చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్ ఇదంతా కూడా. లోపల కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి.
అందరూ కూడా. ఇదంతా కూడా పురాతన రాయి అంటే ఇదంతా కూడా చూడండి. లోపలంతా కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. లోపల కూడా ఇదంతా పాతరాలు. ఇదంతా ప్రాచీన కాలంలో కట్టారంట ఈ గుడిని. చోళులు పరిపాలించేటప్పుడు కట్టించిన గుడి అంటే ఇది. అంతా రాళ్ళు మొత్తం ఓల్డ్. అంతా కూడా మొత్తం రాళ్ళని పడిపోయినాయి. ఎక్కడికక్కడ పడిపోయి ఉన్నాయి రాళ్ళు కూడా చూడండి. చుట్టుపక్కల కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చుట్టూ కూడా టెంపుల్ చుట్టూ కూడా చూపిస్తాను చూడండి. రాళ్ళన్నీ పడిపోయి ఉన్నాయి. వెనకాలైతే చేస్తున్నారు టెంపుల్ వెనకాల కూడా బాగా చేస్తున్నారు. వెనకాల టెంపుల్ వెనకాల బాగు చేస్తున్నారు చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, వెనకాల మొత్తం బాగు చేస్తున్నారు టెంపుల్. ఇదంతా పగలగొట్టి మామూలుగా అదే రాయిమైనా సేమ్ ఏ రాయి అయితే ఉందో అదే రాయిమైనా మొత్తం టెంపుల్ కడతారంట అదే రాయితో. చూడండి. అదిగోండి ఫ్రెండ్స్, అదంతా పగలగొట్టేశారు. అదే సేమ్ రాయి ఇరిగిపోయి ఉంటాయి కదా, ఆ రాళ్ళ మీనే మళ్ళీ సేమ్ రాయితో మళ్ళీ అక్కడే కడతారట. చూడండి. మొత్తం కూడా బాగుంది ఫ్రెండ్స్. టెంపుల్ మొత్తం కూడా సూపర్గా ఉంది చూడండి. చుట్టుపక్కల కూడా అదిగోండి ఫ్రెండ్స్, వాళ్ళంతా చెక్కుతున్నారు అక్కడ టెంపుల్ దగ్గర. మొత్తం ఈ రాళ్ళు అన్ని చెక్కుతున్నారు. అన్ని రాళ్ళు ఉన్నాయి చుట్టుపక్కల మొత్తం. చూడండి. ఈ కడ్డీ లాంటివి పెట్టి మొత్తం కడుతున్నారు ఇదంతా టెంపుల్ దగ్గర. అందరూ కూడా చూడండి, వాళ్ళు అక్కడ చెక్కుతున్నారు రాయిని. రాళ్ళ దగ్గర చెక్కుతున్న మొత్తం ఇదంతా ఇసుక ఇదంతా వేశారు. ఇదంతా కూడా చూడండి. రాళ్ళు నెంబర్ పాత రాళ్ళ మీద నెంబర్లు కూడా వేశారు వాళ్ళు. అదే రాయి మీద సేమ్ రాయి వచ్చేటట్టు పెడతారంట. ఈ రాయి ఈ గృహ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇదంతా చూడండి. చుట్టుపక్కల మొత్తం మీకు చూపిస్తాను చూడండి. ఇందాక మీకు ఒక స్వరంగం చూపించాను కదా చిన్నది. ఆ స్వరంగం నుంచి పాము అనేది తిరుగుతూ ఉంది చెప్పని అంటున్నారు అక్కడ వాళ్ళు. పాము తిరుగుతుందంట అక్కడ స్వామివారు ఉన్న చోట. రంధ్రం కనపడింది. ఆ రంధ్రం దగ్గర పాము తిరుగుతుందని వాళ్ళు చెప్పారు అక్కడ. చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మొత్తం అడవే, ఏమీ లేవు. మొత్తం చుట్టుపక్కల మొత్తం అడవే ఉంది, ఇంకేమి లేవు మనకి చుట్టూ. వెనకాల కొద్దిగా ముందుకెళ్తే ఏమో అదంతా నదిలాగా నీళ్ళు ఉన్నాయంట వెనకాల. అవి తీయలేకపోయాను. వెనకాల మొత్తం కూడా నదే. వెనకాల నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు బారుతూ ఉంటాయి అంట వెనకాల. మీకు మన ఆవలింగ స్వామి గుడి దారి చూపించాను కదా, ఇక్కడ నుంచి ఆవలింగ స్వామి గుడికి బాట కూడా వేస్తారంట గుడి మొత్తం పూర్తయిన తర్వాత వాళ్ళు చెప్పారు అక్కడ. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడ రాసి బోర్డు కూడా తీశాను. బోర్డు కూడా చూడండి. వాళ్ళు అక్కడ ప్రాచీన రామాయణ రాసింది కూడా. చుట్టుపక్కల కూడా మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇదంతా మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మై ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.